భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి శిక్షణ శాఖ జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి వేల్పుల విజేత ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేసి అపోలో ఫార్మసిస్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చేత జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళకు 10వ తరగతి నుండి డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ అర్హతలు కలిగిన వారికి వరుణ్ మోటార్స్ మార్కెటింగ్ లిమిటెడ్ ద్వారా 3 పోస్టులు, డిగ్రీ చదివిన వారికి 3 పోస్టులను, మెకానిక్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జాబ్ మేళాను నిర్వహించారు. అనేక మంది చదువుకొని నిరుద్యోగులుగా ఉండి యువతీ యువకులు జాబ్ మేళాలో పాల్గొని వారికి సంబంధించిన అర్హతలు మీద జాబ్ను పొందారు. ఇప్పుడు ఈ జాబ్ మేళాలో ఉత్తీర్ణులైన వారికి ఈ రోజు ఇక్కడ పెట్టిన 100 మంది ఉద్యోగాలే కాకుండా మిగతా వారికి కూడా త్వరలో అపోలో ఫార్మసిస్, వరుణ్ మోటార్స్ మార్కెటింగ్ ద్వారా ఈ రోజు వచ్చిన వారి వివరాలతో వారికి సంప్రదించి మరికొంతమందిని కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వారు చెప్పారు. ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి మరియు శిక్షణ శాఖ జిల్లా అధికారి వేల్పుల విజేతకు కృతజ్ఞతలు తెలిపారు. మాకు ఇలాంటి మంచి అవకాశం వచ్చిన దానిని వినియోగించుకుంటామని, మాలాంటి వాళ్ళు అనేక మంది నిరుద్యోగులుగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, వారికి కూడా మాలాగా అవకాశం కల్పించాలని ప్రభుత్వం వారిని కోరుతున్నామని వారు చెప్తున్నారు. మాకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వేల్పుల విజేతకు కృతజ్ఞతలు తెలిపారు. రావట్లేదా కంగారు పడతారు, చిన్నగానే చెప్పేం కాదు. సో నేను చాలామంది ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు చూశాను అక్రాస్ తెలంగాణ స్టేట్. సో మేడం ఎడ్యుకేషన్ కూడా చాలా డైనమిక్ చేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ ఇన్వైటింగ్ అపోలో ఫార్మసీ ఫర్ టుడేస్ జాబ్ మేడం. ఓకే, సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలామంది ఫార్మసీ ఫోటోగ్రఫీ నాకు సెకండ్స్ సరే మీరు చూడండి నాకు సరే లేదంటే వస్తా లేదంటే అందరికీ నమస్కారం అండి. నా పేరు వేల్పుల విజేత. నేను డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్నాను. ఇక్కడ అంటే మనకి ఎన్నికలు వచ్చి సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు కూడా అంతా అయిపోయాక వాళ్ళు ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేల్పుల విజేత. నేను డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్నాను అండి. మనందరికీ తెలిసిందే, ఎన్నికల కూడా అయిపోయాక సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఈరోజు జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా 2 కంపెనీలు, అపోలో ఫార్మసీ కంపెనీ అలానే సాయి ఇంజినా మోటార్స్ కంపెనీ, 2 కంపెనీల్లో ఉన్న 250 పోస్టుల కోసం ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేయడం జరిగిందండి. పిల్లలు కూడా చాలామంది వచ్చారు, మంచి స్పందన లభించింది. కాబట్టి అందరికీ కూడా ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయండి. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు మేము కృషి చేస్తున్నాం. నిరుద్యోగులు కూడా ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చిన మంచి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మీరు కూడా ఉద్యోగస్తులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అపోలో ఫార్మసీలో మనకి ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయండి. అలానే అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ పోస్టుల కోసం ఎంఫార్మసీ, బీ ఫార్మసీ, డి ఫార్మసీ చేసిన వాళ్ళకి
తీసుకుంటున్నారు. డిగ్రీ చేసిన వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళ అసిస్టెంట్ ఫార్మసిస్ట్గా కూడా తీసుకుంటున్నారని. అలానే సాయి అంజనా మోటార్స్లో మనకి సేల్స్ మేనేజర్స్గా, అలానే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా, మెకానిక్స్గా కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఏంటంటే మన పిల్లలు మ్యాక్సిమం లోకల్లో ఉన్న వేకెన్సీస్ కావాలని కోరుకుంటారు. కాబట్టి మనం సాయి అంజనా మోటార్స్ ద్వారా భద్రాచలం, మనుగూరు, కొత్తగూడెంలో ఉన్న వేకెన్సీస్ కోసం మనం ఈరోజు ఇక్కడ జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా అంటే మొదటి విడతగా దాదాపు 20 మందికి ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చామండి. మిగతా వాళ్ళకు కూడా ఈవినింగ్ లోపు అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామండి. నేను బీఫార్మసీ చేశాను. 2022లో నాది బీఫార్మసీ కంప్లీట్ అయింది. మేము జాబ్స్ కోసం చూస్తున్నాం కానీ ఇప్పట్లో ఇక్కడ దొరకట్లేదు. ఒకవేళ దొరికినా కానీ శాలరీస్ చాలా 10,000 అలా చాలా తక్కువలో ఉంటున్నాయి. కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని మన మేడం వారు ఆఫర్ ఇవ్వడం చాలా బాగుంది. ఈ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇలానే అపోలో ఫార్మసీ లాగానే ఇంకెన్నో కంపెనీస్ వచ్చి ఆఫర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మాలాంటి అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కోసం మీరు ఇంకా జాబ్స్ తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ కన్ఫర్మ్ గాయత్రి. నాది బీఫామ్ కంప్లీట్ అయిపోయింది. 2022లో కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ జాబ్ వేకెన్సీస్ లేకపోవడం వల్ల 2 years వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడికి వచ్చాము మేము. ఇది మాకు చాలా యూజ్ అయింది. బయట శాలరీస్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. ఇక్కడ మేడం ఎంకరేజ్మెంట్ వల్ల మాకు మంచి జాబ్, మంచి శాలరీ కూడా వచ్చింది. ఇలాంటి ఎన్నో రావాలనుకుంటున్నాను. నేను జగన్నాథ్పురం నుంచి వచ్చాను. నేను చదువుకున్నది కూడా సత్తుపల్లిలోనే. బేసిక్ ఇప్పుడు జాబ్ కూడా నాకు సత్తుపల్లిలోనే ఇచ్చారు. అది నాకు చాలా యూజ్ అయింది. మళ్ళీ వేరే సిటీస్లో అంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ దీనివల్ల నాకు చాలా యూజ్ అయింది. థ్యాంక్ యూ.